హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్ యాదవ్ వ్లాగ్స్ అండి. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే అండి, ఎక్కడంటే అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయినటువంటి పాల్వంచ మండలంలోని జగన్నాథపురంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు అండి. శ్రీ కనకదుర్గ అమ్మవారు అంటే తెలవడం కష్టం అండి చాలామందికి. పెద్దమ్మ తల్లి అని అంటారండి, పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి అని అంటారండి. ఈ పేరు ఎక్కడ మన ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తానికి కూడా చాలామందికి తెలుసండి ఈ గుడి గురించి. ఇది మన పాల్వంచ నుంచి మణుగూరు భద్రాచలం వెళ్ళే మెయిన్ రోడ్ ఎమ్మటే ఉంటుందండి గుడి. అందరికీ అందుబాటులో ఉంటుందండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటుందండి టెంపుల్ వచ్చేసి. నేను ఏంటంటే ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నా యూట్యూబ్లో ఫస్ట్ నాకు నచ్చిన దేవుడు అయినటువంటి మా పెద్దమ్మ తల్లి అమ్మవారిది వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నానండి. ఇప్పుడు మనకు కనిపించే గుడి వచ్చేసి 1962లో శ్రావణపు వెంకటనాథ అనే దాత ఆ గుడి ఉన్న ప్రాంగణం మట్టుకే ఆ స్థలాన్ని కేటాయించారంటండి, దాతగా ఇచ్చారంటండి. తర్వాత అదే గుడిని కంచర్ల జగ్గారెడ్డి ఇంకా మరికొంత గ్రామ ప్రజలు అందరూ కలిసి కూడా గుడిని కట్టించారంటండి. అప్పుడు ఆ విధంగా లేదండి, అప్పుడైతే ఆ రకంగా లేదండి. 2002లోంచి దేవాదాయ శాఖలో పడ్డ కాంచి చిన్నగా డెవలప్ అవుతూ వచ్చిందండి ఈ గుడి. ఇప్పుడు మనకు కనిపించేది శ్రీ పెద్దమ్మ తల్లి జన్మస్థలం అండి. ఇక్కడ అమ్మవారు జన్మించారంటండి. తర్వాత ఒక విగ్రహాల రూపంలో గర్భగుడిని ఒకటి నిర్మించి లోపల ప్రతిష్ఠించారండి అమ్మవారిని. చాలా బాగుంటుందండి. మనకు కనపడే ఈ రావి చెట్టు, యాప చెట్టు రెండు కలిపి ఉంటాయండి. ఇక్కడ మొక్కుబళ్ళు అనేవి తీర్చుకునే చెట్టు అండి. ప్రతి ఒక్కళ్ళు మొక్కుబళ్ళు ఉయ్యాలలో అవి ఇవి కడతారండి మొక్కుబళ్ళకి. ఆలయం చుట్టూ కూడా నేను విజువల్స్ తీసానండి. ఇప్పుడు మనకు కనపడేది, నేను ఆలయం ఎదురుగా కొద్దిగా ముందుకు వెళ్ళేసి పార్క్ ఉంటుందండి. ఆ పార్క్ నుంచి ఎదురుగా మనకు అమ్మవారి టెంపుల్ మొత్తం కనపడేలా తీద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి చిన్నగా తీసుకుంటూ వచ్చానండి. చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో అండి, చాలా దూరం నుంచి వచ్చి ప్రతి వాళ్ళు మొక్కుబడి తలనీలాలు కానీ, మేకపోతులు కానీ, గొర్రెలు కానీ, కోళ్ళు కానీ, ఇట్లా ప్రతి ఒక్కరికి నచ్చినట్టు ఏ విధంగా అంటే ఆ విధంగా వచ్చి మొక్కులు తీర్చుకుంటారండి. ఎందుకంటే ఈ అమ్మవారు ఎప్పుడో ప్రసిద్ధి కల దేవత అని చెప్పేసి మేమనే కాదండి, లోకల్లోనే కాదు ఎక్కడెక్కడోళ్ళు కూడా నమ్ముతారండి. ఖచ్చితంగా కోరికలు మాత్రం నాకు నేను మెయిన్ నమ్ముకునేది మాత్రం ఈ దేవుణ్ణి అండి. నాకు అంత ఇష్టం ఉంది పెద్దమ్మ తల్లి అంటే. అందుకోసం ఈ వీడియోతోనే మీ ముందుకు వద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీయటం, ఇలా ఎడిట్ చేసుకొని ముందుకు వస్తున్నానండి. సరే క్లారిటీగా ఉన్నా లేకపోయినా మాత్రం క్షమించండి, ఎందుకంటే పెట్టాలనే ఆశతో వస్తున్నా అండి. ఇది లోపల అండి, గుడి లోపల అండి. ఇప్పుడు కనబడే ఫోటోవేనండి అమ్మగారు, లోపల ఉన్న అమ్మవారేనండి. మన యాగశాల అండి. నేను ఇవాళ ఏంటంటే, ఇవాళ పౌర్ణమి రోజు అండి తీసింది ఇక్కడ వీడియో. నేను ఆదివారం కానీ మిగతా వారాలలో కానీ కాదండి, అందుకోసం ఇంత ఫ్రీగా ఉందండి గుడి అనేది. అదే ఆదివారం టైంలో మనకి ఏమాత్రం కూడా సపోర్ట్ చేయదండి వీడియో. ఇప్పుడు నేను ఇక్కడ బట్టలు ఎట్లా ఎందుకు వేసుకున్నానంటే, చండీయాగంలో కూర్చుంటున్నాను అంటే ప్రతి నెల పౌర్ణమి అప్పుడు చండీయాగం అనేది నిర్వహిస్తారండి ఇక్కడ మన పెద్దమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో. ఆ టైంలో ఇక చండీయాగం చేసుకుందామని చెప్పేసి చాలామంది నాతో పాటు, నేను ఒక్కనే కాదండి, చాలామంది వస్తారండి. అది ఒక్కరోజు చేస్తారండి, నెల మొత్తం మీద అయితే చేయరు. ఆ ఒక్కరోజు చాలా గొప్పగా చేస్తారండి ఆ చండీయాగం అనేది. ఆ చండీయాగానికి కూర్చుందామని చెప్పేసి వచ్చానండి. ఆ చండీయాగం ఏంటంటే, మనకి ఏ దోషం ఉన్నా సరే పోతాయని చెప్పేసి మా నమ్మకం అండి. మాది కాదండి, ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా నమ్ముతారండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేయించుకునే ఉంటారండి. మీరు కూడా మీకేమన్నా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారంటే ఇళ్ళల్లో కానీ ఖచ్చితంగా ఈ యాగం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. చేయించుకున్నాక కొద్దిగా మనశ్శాంతి కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి వాళ్ళు మీకు అందరికీ చెప్తున్నా. ఇప్పుడు ఆ చండీ యాగం చేసే ప్రతి ఒక్క పూజలు యాగంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి పల్లకి మోసే అదృష్టం అయితే ఖచ్చితంగా ఆ రోజు కలుగుతుందండి. ఈ చండీ యాగానికి సంబంధించి ఇప్పుడు అమ్మవారి పల్లకి ఇలా మోయటం జరుగుతుందండి. నేను చాలా ఆనందంగా ఉందండి. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, కానీ ఫస్ట్ టైం అంటే అమ్మవారి పల్లకి ఎత్తుకోవడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఆ టైంలో మాత్రం చాలా అసలు మస్తు ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ రాదండి. కానీ నేను కూడా ఇదంతా జరుగుతుందని నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం ఇట్లా చండీయాగం చేయించుకున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి ఇట్లా పల్లకి ఎత్తిచ్చారంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అట్లా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారండి ఆ పల్లకిని ఎత్తుకొని. తర్వాత యాగశాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి అక్కడ ఆ యాగశాలలో అమ్మవారిని పెట్టేసి అక్కడ యాగం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యాగం చేసుకుంటూ ఉంటారండి.
అదే అండి అమ్మవారి గొప్పతనం. ఈ యాగానికి మాత్రం ఖచ్చితంగా 2500 గుడి సిబ్బందికి చెల్లించవలసి ఉంటుందండి. 2500 చెల్లించినాక గుడికి సంబంధించి ఆ యాగానికి సంబంధించిన ప్రతి ఒక్క పూజ సామాగ్రి కానీ ప్రతి ఒక్క ఐటెం కానీ వాళ్ళే ఇస్తారండి. మనం ఎక్కడ ఏ రకంగా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి, వాళ్ళే చూసుకుంటారు. కానీ ప్యాంటు చొక్కా వేసుకొని వస్తే మాత్రం కుదరదండి. కంపల్సరీ లుంగి కండవ మాత్రం ఉండాలండి. ఒంటి మీద ఏది కూడా ఉండొద్దు. ఒక లుంగి కండవ మీద కూర్చొని ఆ యాగాన్ని మాత్రం చేసుకోవాలండి. ఈ విధంగా పల్లకిలో ఉన్న అమ్మవారిని 3 ప్రదక్షిణలు చేయించామండి. 3 ప్రదక్షిణలు తిరిగామండి ఆ యాగశాల చుట్టూ. పూజ అయిపోయేసరికి మాత్రం చాలా టైం అంటే చాలా టైం తీసుకుంటుందండి. ఓపికతో ఉండాలండి ఏదైనా కానీ. మేము ఆ రోజు వచ్చే పొద్దున 10ంటికి కూర్చున్నామండి. సాయంత్రం అటు ఇటు ఒక 10 నిమిషాలు తక్కువ పావు తక్కువ 3ంటికి అట్లా నిలబడ్డామండి. అంత దారుణంగా ఉంటుందండి. అయితే కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. కొద్దిగా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చిన్న చిన్న స్టూల్ ఏమైనా ఉంటే కార్లలో వచ్చేటప్పుడు తెచ్చుకోనండి, కూర్చొని చేసుకోవడానికి బాగుంటుంది. అంతేగాని అక్కడ అంత టైం మాత్రం బాస్కెట్లు పెట్టుకొని కూర్చోవాలంటే ఎవరి వల్ల కాదు, మీ వల్ల అసలే కదండి, ఇబ్బంది పడతారు. ఆ మేళాలు డ్యాన్స్ వేయాలనిపిస్తుందండి. అట్లా ఆ రకంగా ఊపొస్తుంది నాకు అమ్మవారిని అట్లా పల్లకిలో ప్రదక్షిణ చేసేటప్పుడు. అంత ఇదిగా ఉంది, చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చాయండి నాకైతే కొన్ని టైంలలో. సరే అదే అందరికి వస్తుందో రాదో నాకైతే తెలియదు, నాకు మాత్రం ఆ రకంగా అనిపించింది. అంత బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఆ రోజు మాత్రం మనసు. నేను ఫుడ్ నీళ్ళు ఏం తీసుకోలేదండి యాగం అయిపోయాక 3ంటి దాకా కూడా. అసలు ఇంకా అంటే యాగంలో కూర్చున్నాక అయ్యగారు కొన్ని వాటర్ తాగమని చెప్తారండి. మన ఇష్టమైతే తాగడం, లేకపోతే లేదండి. కొంతమంది తాక్కుని అట్లే పూజ అయిపోయాక అట్లే కూర్చొని పూజ అయిపోయిన తర్వాతనే తీసుకుంటారండి ఏం తీసుకున్నా, ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు ఏదైనా కానీ పూజ అయిపోయిన తర్వాతనే తీసుకుంటారండి. ఇట్లా బయట నుంచి ఇప్పుడు పూజ చేయించుకునే వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చే భక్తులు కూడా ఆ యొక్క యాగాన్ని చూడడానికి వస్తారండి. అట్లాంటి వాటికి బయట 10 days యాగశాల ముందు కూర్చోబెడతారండి. కానీ మేము కూర్చోవడం ఈ ఎండాకాలం కదండి, ఎండలు బాగున్నాయి కానీ ఉబ్బగా తట్టుకోలేకపోయామండి. తడిసి స్నానం చేసినట్టే ఉంది. ఆ రకంగా అంత ఇదిగా తయారయ్యామండి. అమ్మవారిని పల్లకి నుంచి తీస్తున్నారండి అయ్యగారు. తీసి చిన్నగా లోపల యాగశాలలో అనేది అక్కడ ఒక పీఠ ఉంటుందండి. ఆ పీఠం మీద కూర్చోబెట్టి పూజలు అన్నీ నిర్వహిస్తారండి. అందరినీ కలిపి గోత్రాలు, నామాలు అన్నీ చెప్పుకున్న తర్వాత ఎవరు యాగం అంటే ఒక యాగానికి వచ్చేసి ఎంతమంది నాకు ముందు కూర్చోవడం అండి. అక్కడ వీలైనంత మట్టి కూర్చోవడం అంటే నెయ్యి ఇస్తారండి, నవధాన్యాలు ఇస్తారండి. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటున్నారండి. మీ ఇక్కడ లోకల్లోనే కాదండి, మొత్తం వీళ్ళు ఓన్లీ లోకల్ వాళ్ళే కాదండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు నాతో పాటు కూర్చున్న వాళ్ళు అయితే వైరా నుంచి కొంతమంది వచ్చారట, ఇంకా తల్లడ వాళ్ళు ఎవరెవరు సంథింగ్ వచ్చారండి. ఎందుకంటే అమ్మవారి మహిమ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వస్తారండి. ఎందుకంటే ఈ యాగం ఎవరైనా ఏ యాగాలు కూడా సజెషన్ ఇస్తారండి, చండీ యాగం చేసుకోండి. చండీ యాగం అంటే ఇక్కడ మన ఓన్లీ పెద్ద ఊళ్ళో కాదండి, మన విజయవాడ దుర్గమ్మ తల్లిలో నడుస్తుందండి చండీయాగం. అక్కడ ఎట్లా ఏ విధంగా నడుస్తుంది, ఇక్కడ అది ఆ విధంగా నడుస్తుందండి. చండీయాగంలో మొత్తం 13 అధ్యాయాలు ఉన్నాయండి. ఆ 13 అధ్యాయాలు అయిపోయేసరికి ఖచ్చితంగా కనీసం 3.5 గంటలు పడుతుందండి. ఆ టైం ఖచ్చితంగా వెయిట్ చేయగలిగితేనే ఇక్కడ కూర్చోవాలి. కానీ అండి మిగతా ఇక ఓపిక లేని వాళ్ళు మాత్రం రావద్దండి దయచేసి, ఎందుకంటే ఇబ్బంది పడతారు. ఇబ్బంది అయినా పర్లేదు, ఖచ్చితంగా అమ్మవారి యాగం చేసుకోవాలి, చండీ యాగం చేసుకోవాలని ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చేసి పూజ చేసుకున్నాండి. ఇదండి అమ్మవారిని ఇట్లా ప్రతిక్షేపించారండి. పీఠం మీద పెట్టేసి పూజలు నిర్వహించారు. తర్వాత యాగంలో కూర్చున్నాం, ఒకదానమ్మతో ఒకటి ఇట్లా నడుచుకుంటూ పోయిందండి. ఆ గోత్రనామాలతో అట్లా పూజలు చేస్తారండి. తర్వాత మనకి నవధాన్యాలు ఇస్తారండి, ఒక ప్లేట్లో ఒక తాంబూలంలో ఈ విధంగా ఇస్తారండి. ఆ విధంగా నవధాన్యాలు నెయ్యి అంతా కలిపి ఇస్తారండి. అవి మొత్తం మనం 3 నెలలు వేసారండి. అంటే అంటే చుట్టూ యాగాలు ఉంటాయి కాబట్టి ఎవరు హోమగుండంలో వాళ్ళు కట్టెలు వేసుకుంటూ నాయ పోసుకుంటూ ఉంటారండి. నవధాన్యాలు అండి, ఈ నవధాన్యాలు ఇట్లా మనకి ఇస్తారండి, నెయ్యి పోసి దాంట్లోనే వాళ్ళే ఒక తాంబూలంలో ఇస్తారండి. అవి కలుపుకొని ఇక మనకి ఎదురుగా కనపడుతుంది కండి హోమగుండం, ఆ గుండంలో వేసుకుంటూ మంత్రాలు చదువుకుంటూ వాళ్ళు చెప్తారండి అయ్యగారు మనకి ఏ విధంగా ఏం చేసేది అంతా కూడా ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇంకా స్టార్ట్ అయిందండి. ఇట్లా స్టార్ట్ అయింది. ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయామండి. పాపం నా పక్కన ఉన్న బాబాయ్ గారు పాపం చాలా ఇబ్బంది పడ్డారండి. కొంతమంది కూర్చోలేక కొద్దిగా ఎముకలు పట్టేసి బాగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అన్ని టైం కూర్చోలేరు కదండి, మనం ఇంటికాడ ఉంటే ఒక కథనే కూర్చోలేం కదా, పొదుగులు తిరుగుతున్నాం. అట్లాంటిది ఒక్కసారి ఒక దగ్గర ఒక 3 hours కూర్చోవాలంటే ఎవరి వల్ల కూడా కాదండి. ఇంట్లో నా వల్ల కూడా కాలేకపోయింది, చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. చాలా బాగుంటుందండి ఇక్కడ, ఇట్లా మనశ్శాంతిగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చికాకులు కూడా, ఏ ఇబ్బందులు కూడా, ఏ పర్సనల్ ఇష్యూస్ కూడా మన మైండ్లో తట్టవండి ఆ పూజ చేసేటప్పుడు. అదే నాకు నచ్చిందండి మెయిన్ ఏంటంటే.
సరే ఎంత ఏదున్నా కానీ ఇంట్లో బాధలు బయట బాధలు మనకి ఈ టైంలో మాత్రం అసలు ఏది కూడా మైండ్కి తోచదండి. చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత హాయిగా కానీ చేసుకున్న తర్వాత కదా అప్పటికి ఆకలి అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాను. చాలా నీరసం అయిపోయింది. కొంతమంది వామిటింగ్స్ ఎన్ని అంటే పైన అసలుకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆ ఎండలకు ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పడ్డానండి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయ్యారు కొంతమంది అయితే. కళ్ళు తిరిగి పడిపోయారు. పక్కన అంటే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారండి కొంతమంది. నాకైతే ఏం కాదు. స్టిల్ అయితే నేను అట్లే కూర్చున్నా, అట్లా లేచిన వాళ్ళు పెట్టిన ప్రసాదాన్ని నేను సేకరించిన తర్వాత అన్ని మొక్కుకున్నాను. అప్పటిదాకా నేను ఏం తీసుకోలేదు సరిగా. చాలా నేనైతే ఖచ్చితంగా నేను చేశానండి. ఎట్లా చేయాలన్నారో అట్లా చేశానండి. నేనైతే పూజ మాత్రం అంత బాగా చేశాను. చాలా బాగుంటుందండి. ఇది ఎక్కడో కదండి నుంచి తెలుసు కండి. తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి చండీయాగం చేసుకోవాలనుకుంటే మాత్రం గుళ్ళో మనకి టికెట్ ఉంటుందండి. ఆ టికెట్ తీసుకుంటే అయ్యగారు ఎప్పుడు రావాలి ఏంటి అనేది చెప్తారండి. మనం పౌర్ణమి ముందర ఒకసారి వచ్చేసి అయ్యగారిని కన్సల్ట్ అయ్యి ఇట్లా చండీయాగం చేసుకోవాలి అయ్యగారు ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ప్రతి ఒక్క పూర్తి సమాచారాన్ని వాళ్ళు మనకి ఇస్తారండి. ఎప్పుడు రావాలి ఏంటి అనేది. ఈ రకంగా అయిపోయడం జరిగిందండి నా యొక్క పూజని. ఈ అమ్మవారి సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయాలు ఉంటాయండి. పక్కనే ఫంక్షన్ హాల్ ఉంటాయి. కోళ్ళు కావాలన్నా కోళ్ళు దొరుకుతాయి. ప్రతి పూజ సామాగ్రి కానీ దొరుకుతాయి. బండ్లకి పూజలు చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా తలనీలాలు ఇచ్చడానికి అమ్మవారి ఎదురుగానే ఉంటుందండి కళ్యాణకట్ట. ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి పిల్లలకి పార్క్ ఉంటుందండి ఆడిపించడానికి. గుడి ఎదురుగా రూట్లోనే మనకి మొక్కుబడులు చెల్లించుకోవడానికి ఆటలు కానీ కోళ్ళు కానీ కోసే ఒక సత్రం ఉంటుంది. ప్రతి ఒక్కదానికి కూడా దేనికి ఇబ్బంది పడకుండా అన్నీ కూడా గుడి దగ్గర ఉన్నాయి. గుడి చుట్టుపక్కలలోనే చుట్టూ ప్రాంగణంలోనే ఉంటాయండి. ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు, యాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదంటే అది దొరుకుతుందండి. దూరం నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. డైరెక్ట్గా గుడికాడికి రండి. గుడికాడికి వచ్చిన ఎవరిని అడిగినా ఎక్కడ ఏ విధంగా అయినా మీకు అన్ని విధాలుగా అన్ని విషయాలుగా తెలుస్తూనే ఉంటాయండి. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ప్రశాంతంగా మీరు వచ్చి మీ యొక్క మొక్కుబడులు చెల్లించుకోవచ్చు అండి. ఓకే అండి. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. నేను ఇలా వీడియోలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి మీరు అందరూ కూడా కొద్దిగా ఆశించండి, కోరుకోనండి. ధన్యవాదాలండి. ఓకే అండి.